అందరం గట్టిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనకు టీవీల మీద ముందున్న మీకు, అలాగే మందిరంలో ఉన్న మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయాళుడా, మా రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచినటువంటి దినములన్నీ కూడా నీ ఉచితమైన కృపలో కాచి కాపాడి మరి యొక్క పునరుద్ధానపు ఆరాధనలోనికి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రవేశింప చేసినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన కూడిక అంతటి యందు మీరే అధ్యక్ష వహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, స్తోత్రాలు ప్రభువా. కృపారాజానికే స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధానంలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరికి నాయన ఆత్మతో బలపరచమని, ఆత్మ అయినటువంటి కార్యములు చేయమని, ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, ఆత్మీయంగా బలపరచమని, అందరికీ ఆరోగ్యం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, మంచి విలువైన వాడి అయిన ఖడ్గమటువంటి వాక్యము మేము వినులాగున అటువంటి కృపను మాకందరికీ అనుగ్రహించమని, ఆయన బలపరచమని, మరొకసారి పాటలు యందును స్తుతి ఆరాధన యందును మీరే తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనమందరం దేవుని స్తుతిస్తూ, ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించింది దేవని ప్రార్థన అందరం కలిసి ఆయనను స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ఈ పాటలో మనం అందరం కలిసి పాడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. Glory to God. Hallelujah. స్తోత్రం. చప్పట్లేద్దాం. స్తోత్రం. ఆమేన్. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నా పాపములన్నీ భరించుచున్నావు, నా పాపములన్నీ సహించి ఉన్నావు.
ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో నన్ను నీవు ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. స్తోత్రం నాయనా, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించమని చెప్పిన దేవుడు నాయన. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. శ్రమలు సహించి నన్నాదరించావు, నా శ్రమలు వహించి నా ఆదుకున్నావు. నీవు నన్ను చూసుకున్నావు, నీ కొరకే నీ కృపలో. నన్ను నీలో చూచుకున్నావు, నీ కొరకే నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందరూ చప్పట్లు కొడదాం. ఆయన మనల్ని అందరినీ ప్రేమించిన వాడు, మనలో ఏ మంచి లేకపోయినప్పటికీ మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. ఆయన స్తుతిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో, నీ సంపద నాలో, నా సంతసము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువకున్నావు. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనందువే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా,
హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనం అందరం లేచి ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు క్రమంగా మర్యాదగా ఆయనను ఆరాధిద్దాం, ఆయనను స్తుతిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేచి నిలబడిన మన కళ్ళు మూసుకొని ఆకాశం వైపు మన చేతులెత్తి మహిమ సింహాసనాసీనుడై ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి కూడా మనల్ని తన కృపాహస్తము చాటున తన రెక్కల నీడలో సురక్షితముగా కాచి కాపాడుతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హృదయాంతరంగాల నుంచి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ఆయనను స్తుతిద్దాం. అందరము స్తుతిద్దాం, నోరు తెరిచి స్తుతిద్దాం. మన ప్రభువు సజీవుడు, ఆయన సర్వము ఎరిగినవాడు, నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, నీ స్తుతులు కోరి మన మధ్యలో ఉన్నాడు. ఎవ్వరూ మౌనంగా ఉండవద్దు, ఎవరు మౌనంగా ఉండవద్దు. మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్న మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిద్దాం, నురార స్తుతిద్దాం, మనసారా స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా 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 జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయనా, వందనాలు చెల్లిస్తున్నాం. అందరము స్తుతిద్దాం, ఎవరు మౌనంగా ఉండవద్దమ్మా. ఆయన వైపు చూద్దాం. ఆయన మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన ప్రతి మేలును తలంచుకో. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మౌనంగా ఉండవద్దు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రం 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 నాయనా. జీవాధిపతి నీకు స్తోత్రం తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు నాయనా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. వందనాలు వందనాలు సర్వోన్నతమైన దేవా, స్తోత్రం 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 నాయనా. కృపా సత్య నిత్యుడైన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రము. పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. జీవాధిపతి మీకు స్తోత్రములు తండ్రి. సజీవుడైన దేవా నీకు స్తోత్రములు ప్రభువా. మహిమ ఘనతకు అర్హుడైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నీ క్షేమకరమైన రెక్కల నీడలో తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని కాచి నడిపిస్తున్న దేవా వందనాలు. స్తోత్రం 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 నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించు 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 ఆరాధించు ఆరాధించు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీతి న్యాయములు కలిగినటువంటి గొప్ప దేవా స్తోత్రం 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 స్తోత్రం. భూమి ఆకాశములు సృష్టించినటువంటి సృష్టికర్తమైన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. మందిరములో ప్రవేశించిన ప్రతి ఒక్కరికి నాయనా, నీ మందిరంలో ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆత్మతో నింపండి. అర్హుడైన స్తోత్రం. చప్పట్లు కొడదాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు
నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, గది ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడము, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడము, నీవే నా దైవము. చప్పట్లు కొడదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన స్తుతించు. ఆమేన్. స్తోత్రం. గరి మంద్రాన్ని కురిపించినావు, పండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, పండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా రాఫా చూచుకొనును, యెహోవా నీవే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే. యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆవరణములో కీర్తనలో పాడుచు ప్రవేశించడి. ఆయన సత్యము తరతరములుండును. ఆరాధనకు యోగ్యుడు అయిన ప్రభువా, మహిమ ఘనతలు కలిగినటువంటి తండ్రి, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆత్మలు ఆరాధిద్దాం. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. యేసయ్యా ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ఆత్మలు ఆనందిద్దాం. ఆయన వైపు చూడు. ఆయన నీకు స్వస్థతనిచ్చేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు. చూడు. సర్వశక్తిమంతుడైన ప్రభువా, ఓ మా గొప్ప దేవా,
వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, yes Lord, ఆరాధన నీకే, నా ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, యేసు ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఘనతకు అరుడవు నీవే నా దైవము, ఘనతకు అరుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తోత్రం, ఆరాధన నీకే. స్తుతించు, ఆత్మను ఆనందించు. ఆయన ఆత్మస్వరూపి అయి మన మధ్యలో సంచరిస్తున్న సమయంలో స్తుతించు, స్తుతించు, స్తుతించు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూస్తు. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, యేసు ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. Yes, ఆరాధిద్దాం, ఆయన వైపు చూస్తూ ఆయనను స్తుతిద్దాం. చప్పట్లు కొడుతూ ఆయన వైపు చూడు. యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు. ఆయన నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు. ఆయన వైపు చూడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Glory, hallelujah. పరిశుద్ధాత్మాభిషేకము, పరిశుద్ధాత్మాభిషేకము, ఒకరొకరిని ఒకరొకరిని ఆత్మ అభిషేకము జీసస్, 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 జీసస్. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. యేసయ్యా, మహాపరిశుద్ధుడా, మహిమ ఘనతకు అర్హుడమైన దేవా, నిన్నే స్తుతించి ఆరాధిస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్. జీసస్, జీసస్, జీసస్. ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో మౌనంగా ఆయన మెల్లని స్వరంతో నీతో మాట్లాడుతుండగా నీ మనోనేత్రాలు తెరిచి, నీ హృదయాన్ని తెరిచి ఆయన స్వరం విను.
ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాం. పేతురు గారు వచ్చి ప్రార్థనలు నడిపించండి. ప్రార్థించుకుందాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పదాలు స్తోత్రాలైనా గొప్ప దేవుడా మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మీరెంతైనా మాకు సాలిన దేవుడు అయి ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈరోజు నీ ఉచితమైన కృపలో మమ్మల్ని కాశీ కాపాడి నీ పరిశుద్ధ మందిరంలో నీ పరిశుద్ధ పాదాల చెంత చేరి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నిండాలుగా నీ ఆత్మ నింపిన దేవుడా నీకు వందనాలు. ఈ సమయంలో నీ దీనదాసుడు నీ పక్షాన్ని నిలబడి నీ పరలోక వర్తమానం మాతో మాట్లాడటానికి నైనా నీ బిడ్డని ఏర్పాటు చేసుకునే విధానం బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నావు ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోయా. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, కాస్తనైనా నీ సన్నిధిలో కూర్చునే కుదురుబాటు దయచేయమని, సహాయం చేయమని, దీవించి బలపరచమని నజరేయుడైన పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ వర్తమానాన్ని విందాం. ప్రభువు తన మహాకృపను బట్టి నూతన యెరూషలేము ప్రార్థనా మందిరపు పరిచర్యలను ఆయన చిత్త ప్రకారము ఒక ప్రత్యేకమైన రీతిలో దినదినం ప్రభు వాడుకుంటున్నందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో దేవుని వర్తమానాన్ని విందాం. ఎవరు అటు ఇటు తిరగకుండా, అలర్ట్ చేయకుండా జాగ్రత్తగా దేవుని వర్తమానం వినాలని మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి కండ్లు మూయండి. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు 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 నాయనా. ఈ పునరుద్ధానమున నీ సన్నిధిలో మమ్మలను చేర్చుకొని ఇంతవరకు నా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యం ఇచ్చారు. ఈ సమయంలో ప్రభువా, నీ లేఖనములను తండ్రి, నీ గ్రంథములో ఉన్న మాటలను మేము ధ్యానం చేసుకుని చుండగా ప్రభువా నాయనా, మా అందరిలో మీ ఆత్మ నుంచి, మీ ఆత్మ ద్వారా నీ సత్యమును గ్రహించిన తండ్రి, నీ నిత్యత్వమునకు వారసులగినట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి. నైనా, ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ దీవించున్న తండ్రి. దయగల తండ్రి, ఏర్పాట్లన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ ప్రభువా నీకు నా తండ్రి విరోధంగా జరగకుండా ప్రభువా ప్రతిదీ కూడా నీ ఇష్టానుసారంగా నీ చిత్త ప్రకారమే జరిగించుమని ప్రార్థన చేస్తున్నాను. మేము నా తండ్రి భయముతో భక్తితో నీ సన్నిధిలో కూర్చొని తండ్రి నీ మాటలు వినుటకు పరిశుద్ధాత్మ సహాయము మా అందరికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ కూడికను తండ్రి మీ చేతులుగా అప్పగించుకొనుచుండగా మీ ఆత్మ సారథ్యంలో జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి
చివరి 12 వచనాల వరకు కూడా చదువుకుందాం. అందరూ బైబిల్ తీయండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనము వారికిట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్దకు నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు. ఏలీకలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడకు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు. కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఆయన మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ కీర్తనలో అన్యజనులు వారిని గూర్చి, భూరాజుల గురించి ఇక్కడ తెలియచేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇక్కడ తెలియచేస్తున్నాడు. తర్వాత దేవుడు వారి గురించి ఏం చెప్తున్నాడో అలా అనుకునే వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడో ఇక్కడ అది కూడా సంగతి వ్రాసి పెట్టాడు. తర్వాత ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో అక్కడ తెలియచేస్తున్నాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీద ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా లోబడాలని, ఆయనకు అందరూ ఆయన మాట వినాలని తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని అక్కడ తెలియచేస్తున్నాడు. ఒకవేళ ఆయన పంపిన కుమారుని యందు విశ్వాసం ఉంచకపోయినా, ఆయన మాట వినకపోయినా ఆయన ఏమి చేస్తాడో అనే విషయాన్ని కూడా అక్కడ తెలియచేశాడు. ప్రభు సన్నిధులు గమనించండి ప్రియులారా. మొదటి వచనంలో అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నవి. అన్యజనులు అంటే ఎవరు? నిజ దేవునిని ఎరుగని వాళ్ళు. ప్రభు సన్నిధులు గమనించండి ప్రియులారా. నిజ దేవునిని, నిజ సత్యాన్ని ఎరుగనటువంటి వాళ్ళు. కాబట్టి ప్రియులారా,
దేవుని యొక్క సత్య స్వరూపాన్ని ఎరుగనటువంటి వాళ్ళు అన్యజనులు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అల్లరి రేపుచ్చున్నారట. వ్యర్థమైన దానిని తలంచుచున్నవారు. అల్లరి రేపుచ్చున్నారు, వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. భూరాజులు అనుకుంటున్నారట ఇక్కడ 2వ వచనంలో, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారివేయదము రండి, మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకుంటూ భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఎవరికి? దేవునికిని ఆయన అభిషేకించి పంపిన కుమారుడైన యేసుక్రీస్తు వారికి విరోధంగా ఆలోచన చేస్తున్నారు. ఎవరు? భూరాజులు. ప్రభు సన్నిధిలో గమనించండి ప్రియులరా, ఈ దినాలలో ఈ 2వ కీర్తన జరుగుచున్నది. భూరాజులు దేవునికి విరోధంగా, ఆయన కుమారునికి విరోధంగా ఆలోచన చేస్తున్నారట. ఏమని? నినివే పట్టణస్థులు దేవునికి విరోధంగా పాపం చేస్తే అప్పుడు దేవుడు ఏం చేశాడండి? వాళ్ళ దగ్గరకు ప్రవక్తను పంపించి యోనాని వాళ్ళకి ప్రకటన చేశాడు. నినివే పట్టణస్థులారా, మీ దోషము విపరీతమైంది దేవుని దృష్టికి, కాబట్టి అంతం వచ్చేస్తుంది, నాశనం వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని ప్రవక్త చెప్పిన మాటను విని వాళ్ళు ఏం చేశారు? మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడిని వేడుకున్నారు. అప్పుడేం జరిగింది? దేవుడు వాళ్ళని స్వస్థపరిచి రక్షించాడు. అర్థమైందా? అంటే రాజు కానీ, ప్రధానులు కానీ, పరిపాలన చేసేవాళ్ళు కానీ, సామాన్య ప్రజలు కానీ అందరూ ఏం చేశారు? చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు, పశువుల వరకు అందరూ కూడా ఏం చేశారు? ఉపవాస దీక్షను ప్రకటించి ప్రార్థన చేశారు. దేవుడా మమ్మల్ని క్షమించోయని. అవునా? అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ఉగ్రత నుండి, ఆయన కోపము నుంచి తప్పించాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, అక్కడ భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలవబడుచున్నారు. ఏమని? పైన చదువుదాం, 2వ వచనం. మనము వారి కట్లు తెంపుదాము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దేశం మీదకి ఏమొచ్చింది? ప్రపంచం మీదకి ఏమొచ్చింది? చెప్పండి. కరోనా. అవునా? అన్ని దేశాల మీదకి, అందరి ప్రజల మీదకి, అన్ని జాతుల మీదకి వచ్చేసిందా?
ఆయా దేశాలలో ఉన్నటువంటి ప్రజలు, ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజులు, ప్రధానులు, ఏలికలు ఏం చేస్తున్నారు? దీన్ని ఎలాగైనా ఎదుర్కోవాలి, ఎలాగైనా దీన్ని జయించాలి అని వాళ్ళేదో సొంత ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత ప్రయత్నాలు ఏమని? ఈ ప్రజలను ఎలాగైనా, మన దేశంలో ఉన్న ప్రజలను ఎలాగైనా మన దేశాన్ని రక్షించాలి, అందుకు ఏదైనా చేద్దాం, ఏదైనా కనిపెడదాం, అవునా అన్న ఉద్దేశంతో ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజులు, ప్రధానులు, ఏలికలు అంటే పరిపాలన చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఆలోచనల చేత ఏం చేస్తున్నారు? ఏదో రీతిగా ఈ విపత్తు నుంచి తప్పించాలి దేశాన్ని, ప్రజలను అని చెప్పేసి సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ మధ్య చైనాలో కూడా ఏం జరిగింది? ఈ కరోనా రాకముందు వాడి పేరేంటి? జియాంగేనా? జింగ్పింగా ఏదో పింగు. అతను ఏం చేశాడు తెలుసా? మీకు తెలుసుగా, యేసు ప్రభు ఫోటోలన్నీ తీసేసి నా ఫోటో పెట్టండి, క్రైస్తవుల ఇళ్లలో యేసు ప్రభు ఫోటో ఉండకూడదు, నా ఫోటో పెట్టండి అని చెప్పేసి వాడి ఫోటో పెట్టించాడు. వాడినే పూజించాలి. ఇక వెంటనే వచ్చింది, ఏమొచ్చింది? కరోనా వచ్చేసింది. ఏమన్నా చేయగలిగాడా? లక్షల మంది చనిపోతే వాడు అన్ని దొంగ లెక్కలు చెప్పేసి వేల మంది చచ్చిపోయారని చెప్పాడు. చూసారా? భూరాజులు, ఏలికలు దేవునికి విరోధంగా, ఆయన అభిషిక్తునికి విరోధంగా ఆలోచన చేస్తున్నారట. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే దేవుని మీద ఆధారపడేటటువంటి భూరాజులు కానీ, ప్రధానులు కానీ, పరిపాలన చేసేవాళ్ళు కానీ, ప్రజలు కానీ దేవుని మీద ఆధారపడే స్థితి లేదు. ఏదో సొంతగా చేసుకోవాలని దేవుడు అక్కర్లేదు. చదువుదాం వాక్యాన్ని మళ్ళా. భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఇలా ఆలోచన చేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. అర్థమవుతుందన్న మాటలు. ఈ భూమి మీద ఉన్న రాజులందరూ కూడా, ప్రధానులందరూ కూడా ఏదేదో ఆలోచన చేస్తూ ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ రక్షించాలని, ఏదో తయారు చేయాలని, ఈ తెగుల నుంచి తప్పించాలని ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు విషయం తెలుసా ప్రియులారా? లండన్ దేశంలో ఒకే భాష ఉంటుంది, అవునా? ఇంగ్లాండ్ దేశంలో, బ్రిటిష్ దేశంలో ఒకే భాష ఉంటుంది, అదే ఇంగ్లీష్. ఇంకే భాష ఉండదు ఆ ల్యాండ్లో. జాతీయ భాష ఒకటే, మనలాగా ఒక 24 భాషలు ఉండవు. వాళ్ళు మాట్లాడేదంతా ఇంగ్లీషే దేశం మొత్తం మీద. క్రైస్తవ దేశం అది. యేసు ప్రభువుని సమాధి చేసినటువంటి అరిమతయ యోసేపు మొట్టమొదటగా వెళ్ళి ఆ దేశానికి సువార్తను ప్రకటించిన దేశం అది, ఇంగ్లాండ్ దేశం. మొత్తం కన్నా వాళ్ళంతా కూడా క్రైస్తవులే. ఈనాడు
150 గుళ్ళు, విగ్రహారాధన గుళ్ళు ఉన్నాయి అక్కడ. ఎన్నున్నాయి? 150 విగ్రహారాధన గుళ్ళు. దేవుడు ఊరుకుంటాడా? ఆ ప్రిన్స్ కూడా కరోనా వచ్చి బాధపడుతున్నాడు. అవునా? చూసారా? ఏలికలు ఏకీభవించి, భూరాజులు ఏకీభవించి అభిషిక్తునికి, దేవునికి, దేవుని కుమారునికి విరోధంగా ఆలోచన చేస్తున్నారట. ఆకాశమందున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ నవ్వుతున్నాడట. నవ్వుతున్నాడంటే ఏంటది? ఏం చేస్తున్నట్టు? కింద భూమి మీద ప్రజలు ఒక వ్యక్తిని చూసి నవ్వుతున్నాడంటే ఏం చూసి నవ్వుతున్నాడు? ఏం కనపడుతుంది? ఏం కనపడితే నీవు నన్ను చూసి నవ్వుతావు? ఏమని మాట్లాడరు? మామూలుగా నవ్వేది వేరుగా ఉంటుంది. అదొక రకంగా అవహేళనగా నవ్వు వేరుగా ఉంటుంది. అవహేళనగా నవ్వే నవ్వులో ఎదుటి మనుషులు ఏం కనపడితే అది వస్తుంది. కరెక్ట్ పదం చెప్పండి. ఏం కనపడితే, ఏం చూస్తే అపహాస్యంగా నవ్వుతావు. వెరీ గుడ్. అవివేక పని చేస్తే, దేవుని స్తోత్రం చెప్పండి, మంచి మాట చెప్పండి. చదువుతాం వాక్యం. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయనకు కోపం వచ్చేసింది. ఉగ్రుడై వారితో ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. ఆకాశం నుండి దేవుడు నవ్వుతున్నాడట వీళ్ళు చేసే పనులకి. అరే, దేవుడు ఒకడు ఉన్నాడు, దైవం ఒకటి ఉన్నది, దేవుని చిత్తం ఉన్నది, గ్రహించాలనేటువంటి తలంపు లేదా? అలా కాకుండా సొంత ఆలోచనల చేత, సొంత నిర్ణయాల చేత భూరాజులు, ఏలికలు, ప్రధానులు దేవునికి విరోధంగా భూమి మీద ఆలోచన చేస్తున్నారట. ఆకాశం ముందున్న దేవుడు నవ్వుతున్నాడట. కోపగిస్తున్నాడు, ఉగ్రుడవుతున్నాడు ఆయన. ఆరో వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. ఎవరంటున్నారు ఆ మాట? యెహోవా. ఎవరిని గురించి? యేసుక్రీస్తుని గురించి. అర్థమవుతుందా? నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. ఆసీనునిగా చేశాను. ఎందుకంటున్నాడు ఆ మాట? సియోను పర్వతం మీద నా రాజును నేను ఆసీనునిగా చేసి ఉన్నాను. ఈ మాట మనకు అర్థం కావాలంటే పై వచనాలు మనకి వివరంగా తెలియాలి. అవునా? ఎలా తెలియాలి? భూరాజులు ఏం చేస్తున్నారు, అన్యజనులు ఏం చేస్తున్నారు మనకు వివరంగా వచ్చేసింది. అన్యజనులు ఏం చేశారు? ఇక్కడ అల్లరి రేపుచున్నారు. మనం ఒకసారి చదువుదాం. వ్యర్థమైన దానిని తలంచుచున్నారు ప్రజలు. అంటే ప్రజలు ఎలా ఉన్నారు ఇప్పుడు?
అల్లరి రేపుచున్నారు, వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. వ్యర్థమైన దానిని, పనికిరాని దానికోసం ఎదుగుతున్నాం. అవునా? భూరాజులు ఎలా ఉన్నారు? దేవునికిని దేవుని అభిషక్తునికిని విరోధంగా ఏమని? 2వ వచనంలో మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన యుద్ధ నుండి పారవేయుదుము రండి అని చెప్పేసి భూరాజులు అనుకుంటున్నారట. అన్యజనులు అలా అల్లరి రేపుచున్నారు. అర్థమవుతుందయా? వాళ్ళ ఇష్టానుసారంగా తలంచుకుంటున్నారు, వ్యర్థమైన దానిని తలంచుకుంటున్నారు. వాళ్ళని పరిపాలన చేస్తున్నటువంటి భూరాజులు, ఏలికలు, ప్రధానులు వీళ్ళందరూ కూడా ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? సొంతంగా మనం వాళ్ళ కట్లను, కట్లంటే బంధకాలు. అవునా? ఏ కట్ల చేత బంధించబడ్డాం? ప్రజలు దేని చేత బంధించబడుతున్నారు? ప్రజలు భూమి మీద దేని చేత బంధించబడుతున్నారు? మీరు ఇక్కడ కూర్చున్నారు, దేని చేతైనా బంధించబడ్డారా? మిమ్మల్ని ఏ కట్లైనా బంధించినాయా? బంధించడం లేదా? నన్ను మాత్రం రోజు బంధిస్తుంది బలహీనత. అర్థమైందా? మీరు చాలా ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ బంధకాలు లేవు, మీరు లేవు కదా? బంధించబడినటువంటి ప్రజలను భూరాజులు ఏమని ఆలోచిస్తున్నారు? వాళ్ళని ఎలా ఇడిపించాలి? వాళ్ళ సొంత నిర్ణయం. ఏం చేస్తాడండి ఒక రాజు? దేశాన్ని కాపాడగలడా? తన ఖడ్గం కాపాడగలదా? దేవుని మీద ఆధారపడకుండా భూమండలం మీద ఏ రాజు కూడా తన ప్రజలను కాపాడలేడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? భూరాజులు దేవునికి విరోధంగా, ఆయన అభిషేకించిన క్రీస్తుకి విరోధంగా ఆలోచన చేస్తున్నారట. అందుకు దేవుడు ఆకాశమందుండి నవ్వుతున్నాడట, అపహాస్యం చేస్తున్నాడట. ఎందుకు? వీళ్ళు ఈ పని చేస్తున్నారు అని. నేను ఒక రాజును నియమించాను, నేను ఒక రాజును అభిషేకించాను, ఆయన నా ప్రియకుమారుడు. ఆయనను సంప్రదించకుండా, ఆయన యొక్క ఆలోచన చేయకుండా వీళ్ళు సొంతగా. అందుకని ఆ మాట చెప్తున్నాడు ఆయన, నేను సియోను పర్వతం మీద నా రాజుని అభిషేకించాను అంటున్నాడు. ఎందుకంటున్నాడు ఆ మాట? మీరందరూ వచ్చి ఆయనకు సాగిలపడండి, ఆయన దగ్గర విచారణ చేయండి. మీరే రాజులు అనుకోబాకండి. అంతేనా? సియోను పర్వతం మీద 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా కట్టడలను నేను వివరించెదను. ఏం చేయాలో, మీరు ఏం పద్ధతులు పాటించాలో, ఏ ఆజ్ఞలు అనుసరించాలో, ఏ న్యాయ విధులు అనుసరించాలో, ఏ కట్టలను అనుసరించాలో నేను మీకు తెలియచేస్తాను. ఎక్కడ? సియోను పర్వతం మీద నా రాజు ఆసీనుడై ఉన్నాడు. రండి ఆయన యొద్దకు. యేసుక్రీస్తు యొద్దకు వస్తేనే ఏం కలుగుతుంది? ఈయన నా ప్రియకుమారుడు, దీని యందు నేను ఉందా మాట అక్కడ కింద 7వ వచనం,
నీవు నా కుమారుడవు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నేడు నేను నిన్ను కనియున్నాను. దేవుడు చెప్తున్నాడు తన కుమారుడైన అభిషిక్తునితో, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగు, భూరాజులందరినీ కూడా నీకు ఇస్తాను, స్వాస్థ్యంగా ఇస్తాను. ఎలా పరిపాలన చేస్తాడట అభిషిక్తుడు చూడండి అక్కడ. ఇనుప దండముతోను నీవు వారిని నలుగగొట్టెదవు, కుండ పగలగొట్టినట్లు ముక్క చెక్కలుగా. అతుకుతాయా? అతుకుతాయా? దేవుడు పగలగొడితే అతుకుతాయా? కుండను పగలగొట్టి అతికించగలవా? అద్దమును పగలగొట్టి అతికించగలవా? పైగా దేంతో కొడతాడంట ఆయన? ఇనుప దండం, ఇనుప రాడ్. ఎవరిని 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 కొట్టేది? ఎవరినమ్మా కొట్టేది? అమ్మా, ఎవరిని కొడతానంటున్నాడు ఆయన? కుమారుని మాట అర్థమైందా? కుమారుని ముద్దు పెట్టుకోకపోతే 10వ వచనం, కాబట్టి రాజులారా వచ్చిందా మాట? వచ్చిందా ఇందాక మరి అన్నమాట? కాబట్టి రాజులారా. ఏం చేస్తున్నారు రాజులు? సొంతగా ఏదో చేయాలనుకుంటున్నారు, సొంతగా. మన ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం మొదలు పెట్టాడు? ఏం మొదలు పెట్టాడండి? ఏం భయపడుతున్నా? జైలేస్తారని మిమ్మల్ని? మొదలు పెట్టాడా? మొదలు పెట్టక ముందు నేపాలోడు ఏమన్నాడు తెలుసా? రాముడు మా దేశంలో పుట్టాడు అన్నాడు. మీరెందుకు గుడి కట్టుకుంటున్నారు? చూసారా? హైందవ సిద్ధాంతంలో, హైందవ మతంలో, హిందూ మతంలో విగ్రహము లేదు. విగ్రహము లేదు. ఉందా? హిందూ మతం బోధిస్తుంది విగ్రహం లేదు, దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మస్వరూపి. మరి వీళ్ళేంటి? పేరుకొక విగ్రహము పెట్టేశారు. అవునా? పేరుకొక విగ్రహం. దేవుడు ఒక్కడే. ఆమేన్. దేవుడు ఒక్కడే. ఒక ఆయన్ని ఒక కాళికాదేవి భక్తుడు అడిగాడంట ఒక ఆయన్ని, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారని. ఆయన అన్నాడట, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో చెబితే వాళ్ళల్లో ఎవరో నేను చెప్తానన్నాడట. అర్థమైందా? ఎంతమంది ఉన్నారో మీరు చెప్పండి, వాళ్ళల్లో ఎవరు నేను పూజిస్తానో నేను చెప్తాను. మాకైతే చాలా మంది ఉన్నారు. విష్ణు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, శివుడు ఉన్నాడు,
అందరూ ఉన్నారు, దేవతలు ఉన్నారు, పార్వతి గారు. సరే మీరు పేర్లు అర్థాలు చెప్తారా అన్నాడట. పేర్లు అర్థాలు చెప్తారా అన్నాడట. ఆ శివుడు అంటే ప్రభు అంటే పరిపాలన చేసేవాడు. అందుకనే దేశంలో శివాలయాలు ఎక్కువ ఉంటాయి అన్న. నిజమేనా? ఎక్కడైనా శివాలయాలు ఎక్కువ ఉంటాయి తెలుసా మీకు? ఎందుకో తెలుసా? శివుడు అంటే ప్రభువు, పరిపాలన చేసేవాడు, అంటే శిక్షించేవాడు, పరిపాలన చేసేవాడు. అర్థమైందా? అందుకు భయపడి శివాలయాలు ఎక్కువ కడతారు. పాపం బ్రహ్మ విష్ణు, బ్రహ్మ సృష్టి చేసి పక్కకి వెళ్ళిపోయాడు. విష్ణు ఏమో ఆడబడ్డా ఉంటాడట, సర్వాంతర్యామి. అసలు పని చేసేది ఎవడు? శివుడు. అందుకని దేశంలో ఎక్కువగా శివాలయాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కడైనా గమనించండి. కాబట్టి పేర్లు అర్థాలు చెబితే నేను ఫలానా దేవుణ్ణి పూజిస్తున్నానయ్యా అంటాడట. విష్ణుమూర్తి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, అంతేనా? బ్రహ్మ అంటే సృష్టికర్త, ఈశ్వరుంటే ప్రభు, పరిపాలన చేసేవాడు. పరిపాలన చేసేవాడు, సర్వాంతర్యామి, సృష్టికర్త. అవునా? పేర్లకు అర్థం అది. కానీ దేవుడు ఒక్కడే. అవునా? అంటే ముగ్గురు, మూడు పేర్లకు అర్థం వచ్చేది ఒక్కడికే. అవునా? అవునా? దేవుడు ఒక్కడే. పేర్లు మారిని, భాష మారింది. ఇప్పుడు మన దేవుణ్ణి ఏమంటారు? యెహోవా. అవునా? యెహోవా అంటే అర్థం ఉన్నవాడు. యెహోవా ఉన్నవాడు, ఉన్నవాడైనటువంటి దేవుడు యెహోవా. ఎవడైతే ఉన్నాడో వాడే సృష్టికర్త, ఎవడైతే ఉన్నాడో వాడే సర్వాంతర్యామి, ఎవడైతే ఉన్నాడో వాడే పరిపాలన చేసేవాడు. ఇప్పుడు నీ దేవుడు ఎవరు చెప్పండి? విష్ణు అనవా? అంటావా అనవా? ఏం సందేహపడుతున్నారు? పేరండది భాష, సంస్కృతం. ఇంగ్లీష్లో జీసస్, తెలుగులో యేసుక్రీస్తు. అంతేనా? భాష మారింది, దేవుడు మారాడా? అందుకనే బ్రహ్మ, విష్ణు, ఈశ్వర అని చెప్పేవాడిని వాళ్ళు ఏదో అంటరాని వాళ్ళని చూడబాకండి మీరు. అవి మన దేవుని పేర్లే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థమైందా? యెహోవా అంటే ఉన్నవాడు, సర్వాంతర్యామి ఎవరైతే ఆయనే, సృష్టికర్త ఎవరైతే ఉన్నవాడే, పరిపాలన చేసేది ఉన్నవాడే. అన్నిటికీ దేవుడు ఒక్కడే. అదే వేద గ్రంథం చెప్పేది, బైబిల్ చెప్పేది, ఖురాన్ చెప్పేది. ఓకే? దేవుడు. వీళ్ళు ఏం చేశారంటే పేరును బట్టి ఏం చేశారు? ఒక విగ్రహాన్ని
తయారు చేశారు. విష్ణు ఉన్నాడు, పండుకుంటాడు హాయిగా కదా. చూడలేదా మీరు విష్ణు విగ్రహాన్ని? చూడలేదా? ఆ నీటి మీద పండుకొని ఉంటాడు హాయిగా. ఆ పేరుని బట్టి విగ్రహం తయారు చేశారు. బ్రహ్మ ఉన్నాడు, 3 తలకాయలు పెడతారు, విగ్రహాన్ని పెట్టి విగ్రహం చేశారు. శివుడు ఉన్నాడు, మెళ్ళో 4 జతల పాములు వేసేసి ఊదుకో అని చెప్పేసి ఆడి విగ్రహం. ఎంత మాయ చేశాడు బేపరాడు, ఎంత మాయ చేశాడు చూడండి. వాడికి తెలుసు దేవుడు ఒక్కడే అని. ఆమేన్. అర్థమవుతుందా? ఎందుకు తెలుసా? బైబిల్ ఒక మాట చెప్తుంది, మా వినండి. బుద్ధిని జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాడు. బుద్ధిని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. జ్ఞానం కలిగిన వాడట పరిపాలన చేస్తాడట. జ్ఞానం కలిగిన వాడు పరిపాలన చేస్తాడట. బ్రాహ్మణుడు జ్ఞానాన్ని సంపాదించుకొని ఇతరుల మీద పరిపాలన చేయటం ప్రారంభించాడు. మనకు ఆ బుర్ర లేక వెనకబడిపోయాం. అర్థమైందా? పాపం ఆ బ్రిటిషోడి పుణ్యం అంట దేవుని జ్ఞానాన్ని కొంత సంపాదించుకొని ప్యాంటు చొక్కా వేసుకుంటున్నాం ఇప్పుడు. లేకపోతే జ్ఞానము పరిపాలన చేస్తుందట. ఆ పరిపాలన చేసే జ్ఞానము లేక వాడు తెలివిగా ఆ జ్ఞానాన్ని సంపాదించుకొని భారతదేశంలో పరిపాలన చేస్తున్నాడు. ఇది మనకు అర్థం కాలా. ఎంత జ్ఞానం సంపాదించాడు చెప్పమంటారా? అంబేద్కర్ గారు ఉన్నారు, మన తలకాయలు ఎన్ని కావాలి ఆయనకి? మనలాంటి బుర్రలు ఎన్నికైతే ఆయన జ్ఞానానికి ఉపయోగపడుతుంది? అంత పెద్ద జ్ఞానం కలిగినాడు. రాజ్యాంగాన్ని రాశాడు. ఊరికి కూర్చొని రాయాలి ఆయన. ఇంగ్లాండ్ పోయాడు, ఆస్ట్రేలియా పోయాడు, అమెరికా వెళ్ళాడు, స్విట్జర్లాండ్, జర్మనీ, ఈ రాజ్యాంగాలన్నీ చదివాడు. చదివి వాడుకున్న బుర్రతో మన భారత రాజ్యాంగాన్ని రాశాడు. అంత మేధావి. చివరికి రక్షణ లేకుండా చచ్చాడు. బౌద్ధ మతం నచ్చిందంట బాగా వాడికి. యేసుక్రీస్తు బోధన అర్థం కాల. తొక్కి పట్టేశారు యేసుప్రభుని. ఇక్కడ నీకు ఎలా వచ్చిందిరా ఈ సత్యాగ్రహం పోరాటం అంటే? గాంధీని అడిగితే ఏం చెప్తాడు తెలుసా? ఏం చెప్తాడు? యేసుక్రీస్తు కొండ మీద బోధించిన 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు నేను చదివాను, అదే నా సత్యాగ్రహానికి స్ఫూర్తి అంటాడు. మరి బాప్తిసం ఎందుకు తీసుకోలేదురా? అహం. అర్థమైందా? స్వామి వివేకానంద కాళికాదేవి భక్తుడు అమెరికా వెళ్ళి ప్రసంగం చేస్తే రోమాలు నిక్కబొడుచుకొని పక్క క్రైస్తవులైనటువంటి వాళ్ళు జై కాళికాదేవి అన్నారంట ప్రసంగానికి. చివరికి ఆ స్వామి వివేకానంద ఏం చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు కొరకు నా రక్తాన్నైనా ఇస్తానన్నాడట. ఎందుకురా? ఆయన లోకరక్షకుడు. ఒప్పేసుకున్నాడు. జ్ఞానం కావాలి. అర్థమైందా? ఈ భూరాజులు సొంత జ్ఞానంతో ఏం చేస్తున్నారు? ఇక్కడ అవివేకులైపోయారు. దేవుడు అంటున్నాడు, కాబట్టి రాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగే యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి,
ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. యేసుక్రీస్తు దగ్గరికి రండి, దేవుని సన్నిధికి రండి, లేకపోతే ఆయన మిమ్మల్ని కోపగించుకుంటాడు. ఆయన దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకోండి. వివేకవంతులై ఉండండి. వివేకానికి అవివేకానికి తేడా ఏంటి చెప్పండి? వివేకమునకు అవివేకమునకు తేడా ఏంటి? మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చెప్పునన్నా. అది నేను అనేది ఏంటంటే, వివేకమునకు అవివేకమునకు తేడా ఏంటి? ఇంకా మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 13:13. తీసారా బైబిల్? సమూయేలు ఎట్లనెను, మొదటి సమూయేలు 13:13. అందుకు సమూయేలు ఎట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొని ఉన్నాడు. ఇక్కడ నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైగొనక నీవు అవివేక పని చేశావు. సమూయేలు వివేకానికి అవివేకానికి తేడా ఇక్కడ. సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను గైగొనక, ఆజ్ఞను గైగొనక నీవు అవివేక పని చేశావు, అందుకని నీ రాజ్యము పోయింది. ఏం అవివేక పని చేశాడు? దేవుని యొక్క ఆజ్ఞను గైగొనలేదు. వివేకవంతుడు దేవుని యొక్క ఆజ్ఞను గైగొంటాడు. దేవుని యొక్క ఆజ్ఞను గైగొనని వాడు అవివేకవంతుడు. అవునా? ఆ వివేకవంతుడైనటువంటి దేవుని ఆజ్ఞను ఎప్పుడు గైగొంటాడు? ఇక్కడ సౌలు ఏం చేశాడు? ఏం చేశాడని సమూయేలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది నీవు దేవుని యొక్క ఆజ్ఞను గైగొనలేదు. గైగొనలేదు కాబట్టి అవివేక పని చేశావు. అవివేకం ఎప్పుడు అవుతామని చెప్పండి. ఇప్పుడు ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞ గైగొనలేదు? ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞ గైగొనలేక అవివేకం అయిపోతున్నావు? చెప్పండి. దేవుడు ఏముద్దేశించాడు సౌలుని? సౌలుని రాజుగా చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో పెట్టాడు? సదాకాలము ఇశ్రాయేలు మీద స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను కదా. అని అర్థం కావట్లేదా?
సౌలుని రాజుగా చేసేటప్పుడు సదాకాలము ఇశ్రాయేలు మీద నీవు రాజుగా ఉంటావురా అని చెప్పేసి తలంచాడట. అవునా? తలంచాడంటే కొన్ని బాధ్యతలు అప్పగించాడా? ఆ బాధ్యత ప్రకారము చేస్తే ఆయన తలంపు నెరవేరుస్తుంది. అవునా? ఏంటి ఆ బాధ్యతలు? దేవుడు చెప్పింది చేయాలి, దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళాలి, దేవుడు చేయమన్నది చేయాలి. అవునా? అవునా? కానీ ఎలాంటి పరిస్థితులలో దేవుడు చెప్పింది చెయ్యము? చెప్పండి. ఇప్పుడు సౌలు దేవుడు చెప్పింది చెయ్యలా, చేయకపోతే ఏమైంది? అవివేకుడు అయిపోయాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని పాడు చేసుకున్నాడు, రాజ్యం పోయింది. అంత అవివేకమైన పని ఏం చేశాడు? మనిషి ఎప్పుడు దేవునికి అవివేకంగా జీవిస్తాడు. నా మాట వినండి ప్రియులారా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, సందర్భం, సౌలు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. ప్రవక్త సమూయేలు దేవుడు రాజుగా అభిషేకించాడు. ఒక రాజుగా ప్రజల మీద అభిషేకించినప్పుడు శత్రు సైన్యం ఉంటుందా? ఉంటుందా? ఉంటుందండి. ఇశ్రాయేలుకి ఆ రోజుల్లో శత్రువులు ఎవరు? ఫిలిస్తీన్లు. అవునా? ఫిలిస్తీన్లు. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకు. కదిలితే వాళ్ళ మీదకు వచ్చేస్తున్నారు ఫిలిస్తీన్లు. ఈ సౌలు కొంతమందిని తీసుకొని ఆయన దగ్గర సైనికులు పెట్టుకున్నాడు. సౌలు కొడుకు ఒకడు ఉన్నాడు. ఎవరు? యోనాతాను. యోనాతాను దగ్గర కొంతమంది సైనికుల్ని పెట్టుకున్నాడు. ఇలాగా సైనికుల్ని అక్కడక్కడక్కడ పెట్టేసేసాడు. కొంతమంది సౌలు దగ్గర ఉన్నారు. అర్థమైందా? ఇశ్రాయేలులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ప్రియులారా, ఏదైనా కార్యం చేయాలంటే బలులు అర్పిస్తారు ముందుగా. దేవునికి సమాధాన బలులు, దాన బలులు అర్పిస్తారు. ఈ సమయంలో ఏం చేశాడంటే, నేను వచ్చి దహన బలి అర్పిస్తాను, అప్పటిదాకా నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు అంటాడు. అర్థమైందా? సమయలు రావటం ఆలస్యం అవుతుంది. సమయలు రావటం ఆలస్యం అవుతుంది దహన బలి చేయటానికి. ఈలోపు సైనికులందరూ ఏం చేస్తారంటే, అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత లేజీగా అలవాటైపోయి, ఈలోపు ఫిలిస్తీన్ల సైనికులు వీళ్ళ మీదకి వచ్చి దండెత్తడం, కొంతమందిని మరి పట్టుకోవడం, అలాగే యుద్ధానికి సిద్ధపడటం, ఇలా జరుగుతుంది. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ దడిచి ఏం చేశారంటే, ఫిలిస్తీన్లు వస్తున్నారు యుద్ధానికి, వాళ్ళ మీద దండెత్తి వస్తున్నారు, కొన్ని వేల మంది వస్తున్నారు అని చెప్పేసి భయపడి కొండలకి గుట్టలకి పారిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీలు. అప్పుడు సౌలు దగ్గర ఉన్నటువంటి సైన్యం ఏమైపోయింది? తగ్గిపోతుంది. సౌలు దగ్గర ఉన్న సైన్యం తగ్గిపోతుంది, ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఒక పక్క సమూయేలు రావటం ఆలస్యమైంది. ఇక సౌలుకి గుండెల్లో భయం పట్టింది. శత్రువు అయినటువంటి ఫిలిస్తీన్లు వచ్చి నన్ను జయిస్తారు, పట్టుకుంటారు. ఈ భయం పట్టిందండి. ఆ భయంలో ఏం చేశాడంటే ప్రియులారా, తానే దానబలి అర్పించడం మొదలుపెట్టాడు. అర్థమైందా? ప్రజలు వెళ్ళిపోతున్నారు, సమయం రావడం లేట్ అయిపోయింది, దేవుని శాంతిపరచాలి, ఈలోపు శత్రువులు వచ్చి పడుతున్నారు, అయ్యో అని చెప్పేసి హృదయములో ఆందోళన చెంది, కలవరపడి, భయపడి తానే బలిపీఠం ఎక్కి దహన బలులు అర్పిస్తున్నాడు. దహన బలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చాడు. ఏం సౌలు, ఏం చేసావు నువ్వు?
ఇలా జరిగిందండి, సైనికులంతా వెళ్ళిపోతున్నారు, ప్రజలంతా వెళ్ళిపోతున్నారు, మరి శత్రువులు ఫిలిస్తీన్లు వచ్చి మీద పడుతున్నారు. ఈలోపు దేవునికి సమాధానపరచాలని నేనే దహన బలి చేశాను, నీవు రావటం ఆలస్యమైపోయింది. అప్పుడు అంటున్నాడు ఆ మాట సమూయేలు. ఏమన్నాడు చదవండి 13వ వచనంలో. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక. చూసారా, సమూయేలు ఇక్కడ తొందరపడ్డాడు. ఏం పడ్డాడు అమ్మ? అర్థమవుతుందా విషయం? అర్థమవుతుందా? నేను అర్థం కావట్లేదా? పేతురన్న నా భాష అర్థం కావట్లేదా? మనిషి దేవునికి ఎప్పుడు విరోధంగా అవివేక పనిచేస్తాడు. దేవుని మీద గురిపోయినప్పుడు. అర్థమైందా? చుట్టూ ఉన్నటువంటి దానిని చూసినప్పుడు. అర్థమైందా? ముందు సముద్రం ఉంది, వెనకమాల శత్రువులు ఉన్నారు. ఎవరిని చూస్తున్నారు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని చూశారు ఇప్పుడు? సముద్రాన్ని చూస్తున్నారు, వెనకమాల శత్రువులని, సైన్యాన్ని చూస్తున్నారు. చూడాల్సింది ఎవరిని? చూసారా? మోషే గారు ఏమన్నాడప్పుడు? మీరు ఊరిక నిలుచుండి ఏం చూడాలి? సముద్రాన్నా, వెనకమాల శత్రువులనా? అసలు భలే కాన్సెప్ట్ అండి అది. నిజంగా మనం ఏదైనా శ్రమలో, బలహీనతలో, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, ఏదైనా మనకు ఏదైనా సహాయము కావాలనుకున్నప్పుడు, నా మాట వినండి ప్రియులారా, ఏ దిక్కు లేని పరిస్థితులలో మనం దిక్కుతోచక ఆలోచన చేస్తున్నప్పుడు అలా మౌనంగా ఉండి దేవుని వైపు చూడండి. రే నేనున్నాను రా అంటాడు పక్కన వచ్చి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, నేనున్నాను. అవునా? అవునా? మోషే అంత ధీమాగా ఎలా చెప్పాడంటే, దేవుని మీద విశ్వాసం. ఊరికి నిలుచున్న చూడండి రా, దేవుడు మీకు చేసే ఆశ్చర్యకారం. మీరు వెనకమాల చూస్తున్నారు చూడు, ఇక వాళ్ళు ఎప్పుడు కనపడరు. ఇక సముద్రం వైపు, వెనకమాల సైన్యం వైపు చూసి కలవరపడ్డారు కాబట్టి దేవుడు చేసేటటువంటి క్రియను వాళ్ళు పొందలేకపోతున్నారు. అవివేకులైపోయారు అక్కడ. ఇంకొక ఆయన ఉన్నాడు గెహజీ. ఏం చూశాడు? ఏం చూసి, అయ్యో గురువు గారు ఇంకేముంది మన పని అయిపోయింది అన్నాడు కదా గెహజీ. ఏం చూశాడు? సిరియా దేశపు సైన్యాన్ని చూశాడు. చూసి లోపలికి వచ్చి, ఎలీషా గురువుగారు ఇంకేముంది మన పని అయిపోయింది. ఏంట్రా ఏమైంది? చుట్టూ సైనికులు ఉన్నారు, మనల్ని పట్టుకొని వెళ్తారు. ఎలీషా ఏం చెప్పాడు అక్కడ? ప్రభువా వీడి కన్నులు తెరువు, వీడి కన్నులు తెరువు. మూసిపోయిండయా కన్నులు అడి? ఏమండి ఎలీషా, గెహజీ కన్నులు మూసుకున్నాయా? మరి తెరువు అంటాడేంటి? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూసే కనులు నీకు కావాలి. ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? దేవుని యొక్క ఆశ్చర్యమైన సంగతులు చూసే కనులు, గ్రహించే సంగతులు ఎప్పుడు నీకు ఆ కనులు కలుగుతాయి? దేవునికి నీవు సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నప్పుడు. వీడు బయట తిరిగొచ్చి
ఆయాని చూసి భయపడి, అయ్యో సైనికులు వచ్చారు పట్టుకెళ్ళిపోతున్నారు గురువుగారు ఎలీషా గారని ఈయన్ని బెదరగొట్టడానికి వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన చుట్టూ ఏం తిరుగుతున్నాయి? అగ్ని రథాలు. ఎలీషా కళ్ళకి ఆ గుర్రాలు కనపడ్డాయి. గెహజీ కళ్ళకు, ఎలీషా కళ్ళకు దేవుని యొక్క అగ్ని రథాలు కనపడ్డాయి. ఆ గుర్రాల రథాలు ఎక్కువ, ఈ అగ్ని రథాలు ఎక్కువ? దేవుని కాపుదల ఉంటుంది. కలవరపడిపోయాడు సౌలు. ఫిలిస్తీన్లు వస్తున్నారు, ప్రజలు వెళ్ళిపోతున్నారు, సమయాలు రావటం ఆలస్యం అయిపోయింది, అయ్యో ఇంకేముంది నన్ను పట్టుకొని వెళ్ళిపోతారు, జయిస్తారని చెప్పేసి కలవరపడిపోయి సౌలు దహన బలి ఇవ్వటం, అది భయపడిపోయి దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోవటం అనేది అవివేకం. అర్థమైందా? అర్థమైందా? అవివేకులై ఉండొద్దు భూరాజులారా. చదవండి అక్కడ కీర్తన 2. రాజులారా వివేకులయ్యుండుడి, భూపతులారా బోధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, సంతోషించుడి. దేవుని సన్నిధికి వచ్చి రాజులైనా ప్రధానులైనా అధిపతులైనా ఏం చేయమంటున్నాడు? వణకండి, వ్యర్థమైన దాన్ని అనుసరించొద్దు, ఏదో సొంత ఆలోచనలు చేయొద్దు. నేను అభిషేకించిన రాజు సియోను మీద ఆసీనుడై ఉన్నాడు, ఆయన యుద్ధకు రండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్యా. అవునా? అవునా? ప్రభు సన్నిధిలో గమనించిన ప్రియులారా, ఎప్పుడు కూడా తొందరపడి అవివేక పని చేయొద్దు. తొందరపడ్డావు అంటే ఏమవుతుంది? ఇక్కడ అవివేకంగా ప్రవర్తిస్తున్నామంటే నీలో ఏం కలుగుతున్నట్లు? అవిశ్వాసము. అర్థమైందా? కలవరం, భయం, ఇవి పుట్టినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోతావు, మర్చిపోయి సొంతగా చేసేస్తావు. అది దేవుడు ఏమంటున్నాడంటే, అవివేకుడా, అవివేకుడా. అంటే మనిషి పూర్తిగా దేని మీద ఆధారపడాలి ఇప్పుడు? అందుకని యేసుప్రభు చెప్పాడు, అరే శరీరాన్ని చంపేదానికి భయపడబాకండి, ఆత్మను శరీరమును రెండిటిని చంపేవాడికి భయపడండి. ఎవరు చంపుతారు రెండింటిని? ఎవరు చంపుతారు? పోనీ శరీరాన్ని చంపేది ఎవరు? ఏందండి మాట్లాడరు? శరీరాన్ని చంపేది ఎవరో తెలియదు, ఆత్మను శరీరాన్ని చంపేది ఎవరో తెలియదు. భయపడబాకండి అని మాత్రం చెప్పారు మీరు. ఎవరు చంపేది? శరీరాన్ని చంపేది ఎవరు? పోనీ రెండింటిని చంపేది ఎవరు? ఏమ్మా చెప్పండి, ఏదో చెప్పండి, ఏదో చెప్పండి, ఏదో చెప్పండి. శరీరాన్ని చంపేది ఎవరు? యోబుకి 3 కంచెలు వేసాడు. ఎన్ని కంచెలు? ఒకటి చెప్పండి.
ఒక కంచి చెప్పండి. ఎన్ని కంచెలు వేసాడు? ఒక కంచి చెప్పండి. కంచెలు వేసాడంటే ఏం చెప్తున్నాను? శరీరానికి, కుటుంబానికి, ఆస్తికి 3 కంచెలు. అవునా? ఈ శరీరం మీదకి, కుటుంబం మీదకి, ఆస్తి మీదకి 3 కంచెలు వేసాడు. ఇంకే కంచె దాటి వస్తాడాడు సాతానుగాడు? ఇంక రావడానికి లేదు. అవునా? దేవుడు తీసేశాడు కంచె. మొదటగా ఏం తీశాడు? ఆస్తి మీద కంచె తీశాడు. ఆ కంచె తీసేసిన లోపల చొరబడి ఆస్తి అంతా కాజేసింది. నెక్స్ట్ కుటుంబం మీద పడింది, మొత్తం పోయారు. అవునా? మూడోది, ఇప్పుడు చంపేది ఎవరు? శరీరాన్ని చంపేది ఎవరు? సాతాను. అవునా? అవునా? శరీరాన్ని చంపేదానికి భయపడతావా? అందుకనే యేసు ప్రభు వారు శరీరాన్ని అప్పగించాడు. అవునా? చంపుకోండి, కొట్టండి, కొట్టండి, ఏడవండి, చీల్చండి అని. నా ఆత్మను మీరేం చేయలేరు. మరి పిలాతు, దేవుని యొద్ద నుంచి వస్తేనే ఏమైనా చేయగలవు, లేకపోతే ఏమీ చేయలేవు. శరీరాన్ని అప్పగించాడు. సాతాను ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ చేత చేయించింది సాతాను కాదులండి, దేవుడే చేయించాడు. అలా అప్పగించాడు. ఎప్పుడైనా మనిషి మీద దాడి చేయాలంటే సాతాను దేన్ని పట్టుకుంటుంది? నీ పంచేంద్రాలను పట్టుకుంటుంది. నీ పంచేంద్రాల మీద దాడి చేస్తుంది, అవి బలహీనపరుస్తుంది. అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసం అనేది సడలిపోతుంది. దేని వైపు చూస్తావు? అప్పుడు బలహీనత వైపు చూస్తావు. అర్థమైందా? కానీ ఆ శరీర బలహీనత, ఆ శరీరాన్ని చంపే ఆ సాతాను నిన్ను ఏం చేయలేదు. పోతే ఎప్పుడైనా పోవాల్సిందే. దానికి భయపడొద్దన్నాడు. కానీ ఆత్మను చంపే, శరీరాన్ని చంపే, రెండింటిని చంపే వానికి భయపడు. రెండింటిని చంపేది ఎవరు ఇప్పుడు? సాతానా, యోబును ప్రాణం మాత్రం ఏం చేయొద్దు అంటే ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? దేవుని చేతిలో. దాన్ని చంపే అధికారం ఎవరికి ఉంది ఇప్పుడు? ఆయనకి భయపడదాం. ఆమేన్. ఎవరికి భయపడాలి? ఎందుకు? శరీరాన్ని, ఆత్మను చంపేవాడు ఆయన. ఎందుకు చంపుతాడు? ఊరక చంపుతాడా? మాట వినకపోతే. అర్థమవుతుందా? కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రియులారా, ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? భూపతులారా, బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. అప్పుడు మీరు ఎప్పుడు త్రోవ తప్పి నశిస్తారు?
కుమారుని ముద్దు పెట్టుకోకపోతే, భయపడకపోతే, అప్పుడు మీరు త్రోవ తప్పిపోతారు, నశిస్తారు. ఆయనను ఆశ్రయించువారు వారందరూ ధన్యులు. కుమారుని ఆశ్రయించకపోతే త్రోవ తప్పి నశిస్తారు, ఆశ్రయిస్తే ధన్యులు. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభువుని ఎందుకు మనం ఆశ్రయించాలి? ఎందుకు ఆయన దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? భూపతులారా, బోధనందుడి. యేసుక్రీస్తుని ఆశ్రయించకపోతేనట ఎవరి కోపం వస్తుంది? ఆయన పంపిన తండ్రికి కోపం వస్తుంది. ఒకసాట యేసుప్రభు అన్నాడు, మీరు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటే పరలోకములో నా తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుంటానన్నాడు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోకపోతే పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకోవడానికి సిగ్గుపడతానన్నాడు కదా. ఇప్పుడు దేవుని ఎదుట ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే ముందు యేసుప్రభు ఉన్నాడు పక్కన, మనం ఉన్నాం పక్కన. మనల్ని చూసి ఆయన సిగ్గుతో తల వంచుకున్నాడంటే ఏంటి అర్థం? చెప్పండి. ఒప్పుకోలేదు. భూమి మీద నన్ను నీవు ఒప్పుకోలేదు. ఏమని ఒప్పుకోలేదు? నీకోసం నేను అంత శ్రమపడి సిలువలో ప్రాణం కార్చి పెట్టి చనిపోయి శ్రమపడితే కనీసం నన్ను ఒప్పుకోలేదురా అని నిన్ను చూసి సిగ్గుపడతాడట. అర్థమైందా? అప్పుడు యేసుప్రభుని ఎంత బాధ పెట్టినట్టు నువ్వు? అర్థమైందా? తల్ల వంచండి. అందరూ మోకరించండి వీలైతే. మర్యాదగా క్రమముగా భయభక్తులతో ఈ సమయంలో ఉండండి. దేవుడు సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్న నీవు నీ హృదయాన్ని చూస్తున్న సమయం, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ హృదయములో ఆయనను కలిగి ఉన్నావా? ఆయన వాక్యమును కలిగి ఉన్నావా? నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. ఏ విధంగా కనబడుతున్నావు? దయచేసి ఎవరు మాట్లాడద్దు.
అమ్మా, ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆయన చూస్తున్న నీవును ఎలా కనబడుతున్నావు? నీవు ఎలా కనబడాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ హృదయము ఎలా కనబడాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను ఏ స్థితిలో చూడాలని ఆశపడుతున్నాడు ఆయన. ఇదిగో నా కుమారుడు చనిపోయి బ్రతికి వచ్చాడు, తప్పిపోయి తిరిగి వచ్చాడు, సంతోషంగా విందు చేయండి అన్నాడు. దేవుణ్ణి సంతోషపరిచే హృదయముతో నీవు తిరిగి వస్తున్నావా? ఒకవేళ పాపమనే చీకటి నీలో ఉండి దేవుని దృష్టికి నీవు చీకటిగా కనబడుతున్నావా? లోకం వైపు చూసి కలవరపడి అవివేకమైపోతున్నావా? సౌలు వలె దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి అవివేక పనులు చేస్తున్నావా? ఒకసారి నీ హృదయాన్ని చూడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ప్రభుకి ఎలా కనపడుతున్నావు నీవు? నీలో ఏదైనా అవివేకమైనటువంటి పరిస్థితులు ఉంటే తొలగించుకో. ప్రభువా నన్ను క్షమించయ్యా అని ప్రభుని అడుగు. నీవు పరిపూర్ణుడిగా మార్చబడాలని ప్రభు ఆశించి నిన్ను వివేకవంతునిగా చేసి ఆయన రాజ్యములో ప్రవేశింపచేయాలని ఆశతో ఉన్న దేవుడైన నాయనా, నీవు చూపిన కృప శాశ్వతమైనది. తల్లి తన బిడ్డని మరుస్తుందేమో కానీ మరువని దేవుడవు నాయనా. నీ సన్నిధిలో నీ ముఖ కాంతి నన్ను ఆదరించింది ప్రభువా. నీ కృప నిత్యము వేడక అభయమిచ్చి నడిపించి కృప నాయన. అయా నీకు వందనాలు, అయా నీకు స్తోత్రాలు తండ్రి. గ్లోరీ టు మాస్టర్. శాశ్వత కృపతో, శాశ్వతమైన నీ కృపతో ప్రభువా నడిపించుచున్న దేవా, అనుక్షణము ప్రభువా విడువక ఎడబాయక కనుపాపవులే కాపాడుతున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి చెప్తున్నాడు, కుమారుని త్వరగా ముద్దు పెట్టుకోనండి. కుమారుని ముద్దు పెట్టుకో, లేకపోతే ఆయన కోపము త్వరగా రగిలికొంటుంది. దారి తప్పి నశించిపోతావు. ఇప్పుడే కుమారుని ముద్దు పెట్టుకో. ఇదే సరైన సమయం. లేకపోతే ఆయన కోపం నీ మీద రగులుకున్నట్లయితే, ఆయన కోపం మన మీద మండినట్లయితే దారి తప్పి నశించిపోతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నీ బ్రతుకుని జ్ఞాపకం చేసుకో. ఎక్కడున్నావు? స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు ప్రభువా నువ్వు హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అవివేకులమై జీవించకుండా ప్రభువా, అవివేకమైన బ్రతుకులో జీవిస్తున్నామేమో ప్రభువా,
సౌలులాగా తొందరపాటు కలిగి, తొందరపడి భయపడి అవివేకంగా జీవిస్తున్నామేమో నాయన. అయ్యా, నీ బిడ్డ ద్వారా మీరు సూటిగా మాట్లాడారు తండ్రి. నీ వైపు చూసినప్పుడు ప్రభువా, నీ వైపు కన్నులెత్తినప్పుడు నేను నీతో ఉన్నాను, నేను సమస్తమును చేయగలిగిన వాడను, నాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పారు దేవా. నీ వైపు చూసి తొందరపడుకున్న ప్రభువా, నీ వైపు చూసి హృదయాన్ని నీ బిడ్డలకు దయచేయని తండ్రి. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు విత్తిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, కుడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ ఆత్మతో అభిషేకించండి ప్రభువా, మీ శక్తితో నింపి ప్రభువా, నిత్యము మిమ్మల్ని కలిగి మీ వైపు చూసి అంతం వరకు జీవించే కృపాని బిడ్డలకు దయచేయండి తండ్రి. బలహీనతలో ఉన్న బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. యేసు నామములో ప్రతి విధమైన బలహీనత తొలగిపోయి బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. మీ సన్నిధి మీ బిడ్డలతో ఉంచండి, మీ సమాధానముతో మీరు నింపి నడిపించండి ప్రభా. స్తోత్రము. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా తండ్రి, మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రభా, మీ దీవెన బిడ్డల మీద కుమ్మరించండి తండ్రి. బలహీనత ఉన్న బిడ్డలను బలపరచండి తండ్రి. నీ సన్నిధి నిత్యము నీ బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభా. స్తోత్రాలు. నూతన యెరూషలేము ప్రార్థన మందిరపు పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రభా, మీరు ఏర్పరచుకున్న మీ దైవచనులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, పరిచర్యలను ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు కంచె వేసి కాపాడి సంరక్షించండి తండ్రి. నీకు స్తోత్రాలు. నూతన యెరూషలేము ప్రార్థన మందిరపులో ఉన్న సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి, కంచె వేసి కాపాడండి. దైవజనులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శరీర బలహీనత నుంచి విడిపించండి ప్రభువా. మీరు బలపరిచి మీ సన్నిధిలో మీ బలమైన సాధనంగా వాడుకోండి తండ్రి. మీ చిత్తం ప్రకారం ప్రభా ఆ బిడ్డను ఇంకా బలపరిచి బలమైన సాధనంగా వాడుకోండి. ప్రతి విధమైన ఆశీర్వాదంతో నింపి నడిపించండి. కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది బిడ్డలకు నీ సత్య వాక్యాన్ని ప్రకటించడానికి మీ బిడ్డను బలపరచండి తండ్రి. నీ ఆత్మ జ్ఞానంతో నింపి నడిపించండి తండ్రి. ప్రభా, మీరందరూ ప్రభా ఈ కోడిక ముగించుకొని మా గృహాలకు చేరుతుండగా తండ్రి, మరి యొక్క పర్యాయం నీ పాదముల చెంత చేరు వరకు నీ కృప కాపుదల మాతో ఉండి కాపాడి సంరక్షించమని, ఈ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, మీ సన్నిధి మీ బిడ్డలతో ఉంచి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం సదా మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.